అందరూ అలా ఉన్నారు. ఇప్పుడు జుంబాంబేలోనూ అట్టుపండు కథ చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇక్కడ నాయకుడు ఎలక్షన్లో గెలిచాక హామీల్లో భాగంగా అందరినీ కోటీశ్వరులు చేస్తానన్నారు. సో ఇదే క్రమంలో మిషన్ తెచ్చి మొత్తం డబ్బులన్నీ ప్రింట్ చేసి అందరికీ కోటీశ్వరులు చేశారు, ఎకరం భూమి ఇచ్చారు. సో అందరి దగ్గర డబ్బులు ఎకరం భూమి ఉండేసరికి ఎవరో పనిచేయడం మాకు అందరూ సోమరిపోతులు అయిపోయాడు. అప్పుడు ఏమైపోయిందంటే ఇంతకుముందు ఒక అట్టుపండు 100కు వచ్చేది, జాగ్రత్తగా వినండి. ఆ తర్వాత అదే అట్టుపండు 1,00,000 అయిపోయింది. సో అదే అట్టుపండు 10 లక్షలు అయిపోయింది, అదే అట్టుపండు 20 లక్షలు అయిపోయింది, అదే అట్టుపండు 5 కోట్లు అయిపోయింది, అదే అట్టుపండు 15 కోట్లు, 20 కోట్లు, 30 కోట్లు, అదే అట్టుపండు 50,000 కోట్లు అయిపోయింది. ఒక అట్టుపండు 50,000 కోట్లు అంటే అంబానీ కొనుక్కోలేడు. సో అప్పుడు ఏం చేసిందంటే గవర్నమెంట్ 50,000 కోట్లని ముద్రించడం మొదలుపెట్టింది. 50,000 కోట్లు, 20,000 కోట్లు, 10,000 కోట్లు ఏమి కాదు, ముద్రించింది. అంటే మిషన్ మన చేతిలో ఉంది కదా, ముద్రించేస్తే డబ్బులు వచ్చేస్తాయి అనుకున్నాడు. సో తర్వాత ఆర్థిక మనీ వచ్చి మొత్తం దేశం అంతా మొగ్గగురిసిపోయింది. సో అప్పుడు ఏం చేసిందంటే అమెరికా, బాబు మీ దేశం మొత్తం సర్వనాశనం అయిపోయింది, మా డబ్బులు వాడుకోండి అని చెప్పి అమెరికా డబ్బులు మీ దగ్గర ఉన్న డబ్బులతో